హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తూ ఉంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మాట్లాడే టాపిక్ అంటే పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. నార్మల్గా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని గబాన్గా తీసుకొచ్చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది అని, కొంతమంది రాసేటప్పుడు చెయ్యి నొప్పి లేస్తుందని, కొంతమంది చాలా పేషెంట్స్ భయపడుకుంటూ వస్తుంటారు. అంటే వాళ్ళ ప్రకారము పిల్లోడు కింద పడలేదు అయినా కానీ పెయిన్స్ వస్తున్నాయి, లేకపోతే ఎవడు కొట్టలేదు, ఫైటింగ్స్ ఏం జరగలేదు, స్పోర్ట్స్లో పడలేదు, ఏమీ జరగలేదు అయినా కానీ వాళ్ళకి పెయిన్స్ ఎలా వస్తున్నాయి అని అంటుంటారు. మ్యాక్సిమం వాళ్ళకి డౌట్ ఏంటంటే బోన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, లేకపోతే కాల్షియం ఏమన్నా తగ్గిందా, లేకపోతే ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా, లేకపోతే ఇంత సన్నగా ఎందుకున్నాడు, ఈ బాడీ పెయిన్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ వింత వింత డౌట్తో వస్తుంటారండి. సో నార్మల్గా మేము డాక్టర్ దగ్గరికి వస్తే సపోజ్ బ్యాక్ పెయిన్ ఉందని చూస్తే కొంచెం ఎక్స్రేస్ తీసి కొన్ని బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటే తీసుకొని, వెరీ రేర్ అండి. ప్లస్ పేషెంట్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వెన్నుపూస ఎలా ఉంది, ఎముకలు ఎలా ఉన్నాయి అని కొన్ని ఎక్స్రేలు తీస్తే మాకు క్లియర్గా తెలిసిపోతుందండి. 99% ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకు బోన్స్ అన్నీ బెటరే ఉంటాయండి. మెయిన్ థింగ్ హెవీ బ్యాగ్స్ వాడడము, ఓకే, వంగి నడవడం, సరిగ్గా నడవకుండా కొంచెం గూన పెట్టి నడవడము, ఇలాంటి అలవాట్లు ఉంటే, ప్లస్ బరువులు ఎక్కువగా మోయడం, చేతిలో ఎక్కువగా బుక్స్ పెట్టుకోవడము, మళ్ళీ బ్యాగ్ వేసుకోవడము, ఇలాంటివి వేసుకుంటుంటే డెఫినెట్లీ బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయండి. సో పిల్లలకి అలా కాకుండా కొంచెము అవసరం ఉన్నన్ని బుక్స్ తీసుకొని మిగతావన్నీ ఇంట్లోనే పెట్టేసి అవి స్కూల్కి తీసుకెళ్తే బెటర్ ఉంటుందండి. ఇలాంటివి బ్యాక్ పెయిన్ అవాయిడ్ చేయొచ్చు. రెండవది ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు, వాకింగ్ ప్యాటర్న్ బాగుంటుంది అంటే ముందుకు వంగి నడవడం, లేకపోతే సైడ్లో నడవడం చాలామంది పిల్లలు చేస్తుంటారు. అలా కాకుండా పేషెంట్స్కి చెప్తాము, ప్లస్ పేరెంట్స్కి చెప్తాము. పేరెంట్స్ ఎడ్యుకేట్ చేసి ఎలా నిటారుగా నడవాలి, ముందుకు వంగకుండా నడవకూడదు, వింతగా నడవడం కాకుండా మామూలుగా అందరూ నడిచే విధంగా కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఆ పేషెంట్స్ డెఫినెట్లీ నడకలో మార్పు ఉంటుంది. డెఫినెట్లీ మామూలు పిల్లలు ఎలా నడుస్తారో అలా నడవగలుగుతారు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే చిన్నపిల్లలు నేను రాస్తుంటే నాకు థంబ్ పెయిన్స్ వస్తాయి, లేకపోతే ఫింగర్ పెయిన్స్ వస్తున్నాయి అని అంటుంటారు. ఫస్ట్ మేము అడిగేది, నువ్వు ఏది 10th క్లాస్ రాస్తున్నావా 12th క్లాస్ రాస్తున్నావా అని అడుగుతాము. ఇక నార్మల్గా 10th 12th వాళ్ళకి ఇలాంటివి వస్తుంటాయి, ఎందుకంటే ఎగ్జామ్ బోర్డు పరీక్షలు ఉంటాయి కాబట్టి బాగుంటాయి. సో ఈ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువగా రాయడము, ఓవర్గా చేయడం చేయబట్టి ఇలాంటి పెయిన్స్ వస్తుంటాయి. మధ్యలో రెస్ట్ ఇస్తూ ఉండాలి, ఓకే. సో ఇలాంటివి కంపల్సరీ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది బికాస్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ వర్క్ ఉంటుంది. కానీ లేనప్పుడు మాత్రం ఆ చెయ్యికి రాయడం లేనప్పుడు మాత్రం ఆ చెయ్యికి రెస్ట్ ఎంత ఇస్తే అంత బెటర్ అండి. అంటే బరువులు లేకపోవడము, ఓకే, ఆ స్పీడ్ కొంచెం తగ్గించి కొంచెం రాసే విధానం మార్చుకుంటే డెఫినెట్లీ ఈ ఫింగర్ పెయిన్స్ కూడా తగ్గుతుంది. అప్పుడప్పుడు కొంతమంది ఇలాంటి పేషెంట్స్కి నరాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అవి మేము చూసి అవసరం ఉంటే నరాల డాక్టర్ దగ్గరికి, రైటర్స్ థంబ్ అంటాము, నరాల డాక్టర్ దగ్గర కూడా పంపిస్తాము. అవి దానికి తగు ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది చాలా రేర్ అండి, ఉంటుంది కానీ చాలా రేర్. బేసికలీ ఈ ఎగ్జామ్ లేని టైం ఏమో వాళ్ళకి నొప్పులు ఉండవు, ఎగ్జామ్స్ టైంలోనే నొప్పి ఉంటుంది. సో కొంచెం మనము కౌన్సిలింగ్ పేషెంట్స్కి చేసేస్తే వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఇవి 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి టీనేజ్ పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో ఉంటుంటాయండి. కానీ కాల్షియం లోపం ఉండడం అనేది చాలా రేర్ ఉంటుంది. కాల్షియం లోపం చాలా రేర్గా ఉంటుంది. అలాంటివి మ్యాక్సిమం ఉండవు. ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి మీకు పేషెంట్ని మంచిగా కౌన్సిల్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.